హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు కోనసీమ స్పెషల్ పచ్చి శనగపప్పు రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. మా దగ్గర కేజీ రొయ్యలు 200 అండి. మీ దగ్గర ఎంతో కామెంట్ చేసేయండి. ఇదైతే నేను కేజీ రొయ్యలు తెచ్చాను. ఇది అంతా క్లీన్ చేసేసరికి అరకిలో అయ్యాయి అన్నమాట. ఎప్పుడైనా ఎక్కువే తీసుకోవాలి. ఇంట్లోనే అమ్మ నేను కలిసి క్లీన్ చేసేసాం, కానీ అది వీడియో తీయటానికి నాకు కుదరలేదన్నమాట. ఎందుకంటే ఛార్జింగ్ కూడా లేదు ఫోన్కి. మళ్ళీ ఒకళ్ళు పట్టుకోవాలి, ఒకళ్ళు చేయాలంటే అవ్వదు కదా. మనకి కెమెరామెన్ కూడా లేరు ఎవరు. సో రొయ్యకి ఇలా పైన అయితే ఘాటు పెట్టుకొని నరం అయితే తీసేసుకోవాలి. పెద్ద రొయ్యలకి తీసుకుంటారు, చిన్న రొయ్యలకి అవసరం లేదు. తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి నీరేం పొయ్యక్కర్లేదు, అలా పెట్టేస్తే రొయ్యల్లో ఉన్న నీరంతా దిగిపోయి ఆ నీరంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేయాలన్నమాట. అంటే అలా పెట్టేస్తే అదే మగ్గిపోతుంది. ఇదైతే నేను త్వరగా వంట అయిపోవాలనుకున్నప్పుడు అన్నీ కలిపేసి మిక్సీ పెట్టేస్తాను. ఇలాగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలాగే జీలకర్ర, ధనియాలు, సోంపు, జీడిపప్పు, ఇంకా దాల్చిన చెక్క, కొద్దిగా మెంతులు వేసాను. దీన్ని బరకగా ఇలా గ్రైండ్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేసేసాను. నాన్ వెజ్లో ఎప్పుడైనా జీడిపప్పు, కొబ్బరి మస్ట్ అండ్ షుడ్ అండి. అదే మంచి కర్రీకి మంచి ఆరోమా అండ్ టేస్ట్ అనేది ఇస్తుంది. ఇంకా నేను ఎక్కువగా మసాలాలు వేయలేదు, ఎందుకంటే రొయ్యల్లో మసాలాలు ఎక్కువయ్యే కొద్దీ అది ఇంకా స్పైసీగా అయిపోతుంది అనమాట. ఇదైతే శనగపప్పు ఒక అరగంట ముందు నానబెట్టేసాను. అది గ్రేవీ కొంచెం ఉడికిన తర్వాత కలిపేసి కొంచెం కారం వేసి ఒక 5 నిమిషాలు మగ్గబెట్టి తర్వాత ఇందులో ఉడికించిన రొయ్యలు వేసి కొద్దిగా వాటర్ పోసేయాలి. ఇదైతే మిక్సీ గిన్నెలో ఇందాక మసాలా పట్టుకున్నాం కదా, ఆ వాటర్ అనమాట. అందులో నీళ్ళు పోసేసి తిప్పేసి వేసేసాను. ఇది ఉల్లికాడలు. సీ ఫుడ్కి ఉల్లికాడలు ఖచ్చితంగా వేసుకోవాలి, అప్పుడే మంచిగా ఉంటుందన్నమాట టేస్ట్. చూడండి, ఒక 5-6 నిమిషాలకే ఇలా చక్కగా ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. ఇంకా కూర ఎగిరిపోయిందనమాట. ఇది పులుసుగా కాకుండా ఇగురుగా అయితేనే బాగుంటుంది. నేనైతే ఖాళీగా ఉన్నప్పుడు అన్ని రకాల వంటలు తయారు చేస్తుంటాను. అందులో బాగా కుదిరినవి మాత్రం నాకు ఇంకా ఎవ్రీ టైం అప్పుడప్పుడు తింటూ ఉంటానన్నమాట. అందులో ఇది కూడా ఒకటి. ఇది కోనసీమ స్పెషల్ అని మీకు తెలుసు కదా. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన కూర రెడీ అయిపోయింది. రొయ్యలు క్లీన్ చేయడమే లేటు, కానీ కూర మాత్రం చిటికలో చేసేసాను. చూసేసారా? ఓకే, నా ఛానల్ ఇంకా నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.